తెలంగాణ రాష్ట్రంలోనే మార్చి 21వ తారీఖున 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోనే స్ట్రెంత్ పరంగా నెకరకల్ ప్రభుత్వ పాఠశాల 2వ స్థానంలో ఉన్నది. ఈ నేపథ్యంలో దాదాపు ఇక్కడ 10వ తరగతి విద్యార్థులే 120 మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తున్నది. మన ముందు ప్రముఖ ఇంగ్లీష్ లెక్చరర్ ఉన్నారు. వారి ఇంగ్లీష్లో 10 GPA సాధించాలంటే ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సంవత్సరం 21 నుంచి పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి విద్యార్థులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, మన ఇంగ్లీష్ సబ్జెక్టు విషయానికి వస్తే ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి 8 యూనిట్స్ని ABCD రీడింగ్లు ఉన్నాయి ప్రతి యూనిట్లో. ఈ యూనిట్స్లో కంపల్సరీ లెసన్ అనేది టెక్స్ట్ బుక్ నుంచి అన్నీ వస్తాయి కాబట్టి రీడింగ్ మంచిగా చేసుకోండి. ఈ రీడింగ్స్ మంచిగా చదివితే పేపర్ మొత్తం చేయొచ్చు మంచిగా. మనం పార్ట్ ఏ విషయానికి వస్తే ఫస్ట్ ఏ రీడింగ్ నుంచి 8 యూనిట్ల నుంచి ఒక ప్యాసేజ్ వస్తుంది. అదేవిధంగా BC రీడింగ్ నుంచి ఇంకో ప్యాసేజ్ వస్తుంది. కాబట్టి ఈ ప్యాసేజ్ అనేది అక్కడే ఉంటుంది, దాంట్లో ఉంటుంది. మీరైతే రీడింగ్ స్కిల్ ఉంటుందో ఆ 8 ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే మనకు 24 మార్కులు వస్తాయి. ఆ తర్వాత ముఖ్యంగా క్వశ్చన్ నెంబర్ 9 to 12 అనేది స్టడీ స్కిల్ అని కొత్తగా ఇవ్వడం జరిగింది. దాంట్లో స్టడీ స్కిల్ అనేది మన సబ్జెక్టుకు సంబంధం లేదు. ఎవరైతే లాంగ్ మీద పట్టుంటుందో పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ టేబుల్స్ కానీ ఇస్తారు. దాని కింద మనకు 9 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. దాన్ని క్షుణ్ణంగా చదివి అండర్స్టాండ్ చేసుకొని ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే మనకు 12 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13కి వస్తుంది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. అవుట్ ఆఫ్ 6లో మనకు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అవి టోటల్గా మనకు గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ వర్బ్ ఫార్మ్స్ కానీ ఇవన్నీ మనం చేసుకుంటే వాటిని మనం కరెక్ట్గా చేయగలుగుతాం ఆన్సర్స్. అదేవిధంగా రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ వీటన్నిటిని ఉపయోగించి వాటిని కాంబినేషన్ చేయాల్సి అవసరం ఉంటుంది. క్వశ్చన్కి ఏదైతే డైరెక్షన్ చేసారో డైరెక్షన్ ప్రకారం ఇది ఒకటి కొంచెం హార్డ్గా ఉంటుంది. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 13ని మ్యాక్సిమం మీరు సార్లు ఏదైతే చెప్పారో దానికి మంచిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 8 మార్క్స్కి 8 వస్తాయి. కాబట్టి వీటిని బాగా ప్రయత్నం చేయండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 14 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 అనేది డిస్కోర్సెస్, మేజర్ డిస్కోర్స్. ఈ మేజర్ డిస్కోర్స్లో ముఖ్యంగా మీరు కన్వర్జేషన్ కానీ లెటర్ రైటింగ్ కానీ ఇంటర్వ్యూని కానీ కొరియోగ్రఫీని కానీ బాగా చక్కగా చదువుకోండి. దీంట్లో మనకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంది కాబట్టి రెండిట్లో ఒకటి చేయాల్సి వస్తుంది. కాబట్టి లెటర్ అండ్ కన్వర్జేషన్ సార్లు ఏదైతే చెప్పారో దాన్ని మంచిగా క్షుణ్ణంగా చదువుకొని ప్రజెంట్ చేయండి. ఎలాంటి భయానికి గురికాకండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 15 మైనర్ డిస్కోర్స్ వస్తాయి. మనకు మైనర్ డిస్కోర్స్లో మెసేజ్ కానీ డైరీ కానీ నోటీస్ కానీ వస్తుంది. ఇవి 3 నుంచి ఒకటి వస్తుంది. ఈ 3 అనేది మీ అందరికీ తెలుసు. ఏదైతే మనకు ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ని మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ఇచ్చిన మ్యాటర్ ప్రకారం వాటిని ప్రజెంట్ చేస్తే మీకు 5 మార్క్స్కి 5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16కి వస్తే అది ఎనదర్ మైనర్ డిస్కోర్స్. అది టెక్స్ట్ బుక్ సంబంధం లేదు. పోస్టర్ ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ఇన్విటేషన్ ప్రిపేర్ చేయాలి. ఇంకోటి బయోగ్రఫీ రాయాలి, ప్రొఫైల్. ఇది ఈజీగా ఉంటుంది. 3 నుంచి ఒకటి వస్తుంది. దీంట్లో నుంచి 5 మార్కులకు 5 వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మేజర్ డిస్కోర్సు మైనర్ డిస్కోర్సు 20 మార్క్స్కి రావాలంటే మీరు ఏదైతే ప్రాక్టీస్ చేసారో వాటిని కూడా మంచిగా భయం లేకుండా ప్రాక్టీస్ చేయండి. 20కి 20 వస్తుంది. పైన ఉన్నటువంటి వాటి మన రీడింగ్ కాంప్రహెన్షన్లో 24 మార్క్స్ రావడానికి వస్తుంది. అదేవిధంగా స్టడీ స్కిల్లో 8 మార్క్స్కి 8 వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ గ్రామర్ మీద పట్టు ఉంటే 8కి 8 వస్తాయి. టోటల్ 60 మార్క్స్కి మనం మ్యాక్సిమం 60 మార్క్స్కి ప్రయత్నం చేయాలి. ఎవరైతే 10 GPA ఆశిస్తారో అలా ప్రయత్నం చేస్తే మనకు అవుట్ ఆఫ్ 60కి 55 రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత పార్ట్ బి విషయానికి వస్తే పార్ట్ బిలో మనకు 20 మార్క్స్ ఉంటాయి. కాకపోతే క్వశ్చన్స్ అని 17 నుంచి 36 క్వశ్చన్స్ ఉంటాయి. 36 క్వశ్చన్స్లో మనకు దాంట్లో 20 మార్క్స్ రావాలి. ఫస్ట్ ఒకటి క్వశ్చన్ నెంబర్ 17 to 21 అనేది పోయం ఉంటుంది. ఈ పోయం అనేది అన్సీన్ పోయం, మన టెక్స్ట్ బుక్ సంబంధం లేదు. ఆ పోయాన్ని మనం క్షుణ్ణంగా చదివి దాని కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. ABCD అనేది మనకు ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో ఏ అయితే బి అయితే బి అలా ఆన్సర్ చేస్తే మనకు 5 మార్క్స్కి 5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 to 26 ఉంటుంది. అదేంటిదంటే ఎడిటింగ్. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు పిల్లలకు. ఎడిటింగ్ అనేది ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్లో ఏది అలా మిస్టేక్ ఉందా, జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్సా, ఆర్టికల్స్ మిస్టేక్ ఉందా, ఏది అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రిపోజిషన్ మిస్టేక్ ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఆ ఎడిటింగ్ ప్యాసేజ్ని మీరు రీడ్ చేస్తూ అది ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా చూసుకోండి. దాని ప్రకారం వర్బ్ ఫార్మ్స్ని చేయండి. ఆ తర్వాత కంజంక్షన్ ఏదైనా మిస్టేక్ ఉందా చూసుకోండి. ఆ తర్వాత ఇంకోటి జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్స్, ఇటువైపు తీసి అటువైపు జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ను కూడా చూసుకోండి. ఆ విధంగా ఎడిటింగ్ రూల్స్ను ఫాలో చేస్తూ ఎప్పుడైతే 2+ ఇన్ఫినిటివ్ ఉంటుంది, 2 అనే తర్వాత వర్బ్ ఫార్మ్ V1 వస్తుంది. తర్వాత వైల్ అనేది వచ్చిన తర్వాత ING ఇంగ్ ఫార్మ్ V4 వస్తుంది. షుడ్ అండ్ మోడల్స్ తర్వాత కంపల్సరీ వర్బ్ ఫార్మ్ V1 వస్తుంది. ఈ రూల్స్ అని మీరు మైండ్లో పెట్టుకొని ఎలాంటి భయం లేకుండా చేస్తే ఈ ఎడిటింగ్ ప్యాసేజ్ని మనం ఈజీగా ఆన్సర్ చేసి 5 మార్కులకు 5 చేయొచ్చు. ఇది పార్ట్ బిలో ఇది ఒకటి చాలా హార్డ్.
ఎందుకంటే టీచర్స్కి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, పిల్లలకి ఇది చాలా హార్డ్ ఉంది, దీంట్లో కొన్ని రిఫార్మ్ చేయమంటే చేయలేకపోతారు. ఎర్రర్ని ఇచ్చి చేయమంటే వీళ్ళ ఎర్రర్ మిస్టేక్ ఎర్రర్ను ఐడెంటిఫై చేయాలి, ఎర్రర్ను మళ్ళీ ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఒకటి కొంచెం హార్డ్గా ఉంది. తర్వాత మనకు వచ్చేది క్లోజ్ టెస్ట్ అనేది టోటల్ గ్రామర్ మీద. దాంట్లో ప్రిపోజిషన్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, వర్బ్ ఫామ్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, అడ్వర్బ్ కానీ దాంట్లో మల్టిపుల్ చాయిస్ కింద ఉంటాయి. దాంట్లో ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే ఆన్సర్ పెట్టండి. ఆ విధంగా నెక్స్ట్ లాస్ట్ వన్ వొకాబులరీ ఎలిమెంట్స్ అంటే దాంట్లో మనకు ప్యాసేజ్ కింద దాంట్లో ఒక దాన్ని అండర్లైన్ చేసి రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్, రైట్ ద ఆపోజిట్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్, రైట్ ద సినినిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అని అడుగుతారు. అంటే యాంటోనిమ్స్ కానీ సినినిమ్స్ కానీ మీనింగ్స్ కానీ ఐడెంటిఫై చేసి ఆ వర్డ్ రాస్తే ఇది టెక్స్ట్ బుక్ సంబంధం కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రీడింగ్స్ మొత్తం పర్ఫెక్ట్గా చదివితే మనం పార్ట్ ఏను పార్ట్ బిను అవలీలుగా మనం చేసి మంచి మార్క్స్ సాధించడానికి అవుట్ ఆఫ్ 80 మనకు 71 వస్తే 10 GPA రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది మీకు ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది ఫెయిల్ కావడమే కష్టం, పాస్ కావడం చాలా ఈజీ. కాబట్టి కొంచెం డిసిప్లైన్గా ఉండి శ్రద్ధగా ఉండి మీరు ఎగ్జామ్ రాస్తే పాస్ కావడం చాలా ఈజీగా ఉంటుంది. మీ ఎగ్జామ్స్ మంచిగా చక్కగా రాసి మీ పేరెంట్స్కు, మన ఇన్స్టిట్యూట్కు, సార్లకి అందరికీ మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్ చెప్తున్న ప్రకారం ముఖ్యంగా 1 అవర్ ముందు పరీక్ష హాల్కి చేరి ప్రశాంతమైన చిరునవ్వుతో పరీక్షను ప్రారంభించి ఎటువంటి కొట్టివేతలు కొట్టేయకుండా క్వశ్చన్ నెంబర్ ఆన్సరింగ్ కరెక్ట్గా వేసి ముందుగా వచ్చిన ప్రశ్నలు ఆన్సర్ చేస్తూ మొదటి పార్ట్ ఏలో 60 మార్క్స్, పార్ట్ బిలో 20 మార్క్స్ ఉన్నాయి. పార్ట్ బిలో కొంచెం ఎర్రర్ క్వశ్చన్స్ ఉండడం కొంచెం పిల్లలకి విద్యార్థులకు కష్టతరంగా అనిపిస్తుంది. అందులో బాగా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మంచిగా రాస్తే విద్యార్థులకు 10 GPA వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. Srinidhi, I am studying in 10th class from ZPHS Nekrakal High School. మాకు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నవారు ఎస్వి రావు సార్. మాకు ఎన్నో యూస్ఫుల్ అయ్యే టిప్స్ చెప్పారు. ఎడిటింగ్ ఎలా చేయాలి, బిట్ పేపర్ ఎందులో చూసుకోవాలి, ఇంకా నీట్గా పేపర్ని ఉంచుకోవాలని మ్యాక్సిమం మేము 75 మార్క్స్ స్కోర్ చేసేటట్టు మమ్మల్ని రెడీ చేశారు మా సార్. అలాగే ఈ ఇంగ్లీష్ అనే కాదు ప్రతి ఒక్క సబ్జెక్ట్, ప్రతి ఒక్క లెసన్ రివిజన్ చేసుకుంటూ 10/10 రానికి మమ్మల్ని రెడీ చేశారు మా సార్ వాళ్ళు. Self K Bhavita. I'm studying 10th class from ZPHS Nekrakal. ఈ సంవత్సరం జరగబోయే 10వ తరగతి పరీక్షలకు మా హెడ్ మాస్టర్ సార్, మా టీచర్స్ అందరూ కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా మమ్మల్ని ట్రైన్ చేశారు. మేము ఏ విధంగా చదవాలో మాకు అందరికీ చెప్పారు. అన్ని రివిజన్స్ టెస్ట్లు పెట్టారు. అన్నిట్లో మంచి మార్క్స్ వస్తాయి. ఒక కార్పొరేట్ పాఠశాలకి సరి సమానంగా మా గవర్నమెంట్ స్కూల్స్లో 10 GPA రావడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలలకు ఏ విధంగా తగ్గమని చెప్తూ 10 GPA రావడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులు 123 మంది ఉన్నాము. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఉపాధ్యాయులు చాలా అనుభవం కలిగిన వారు. కార్పొరేట్ స్కూళ్ళలో ఉండే టీచర్స్ కంటే చాలా మంచిగా మమ్మల్ని టీచ్ చేస్తారు.